ర్యాండమ్ క్లాస్ ద్వారా ర్యాండమ్ నెంబర్స్ ఎట్లా జనరేట్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ర్యాండమ్కి R&D నెంబర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంటిజర్ int R&D నెంబర్ ఈక్వల్ టు R&D నెంబర్స్ డాట్ నెక్స్ట్ ఇంటిజర్. సో నెక్స్ట్ ఇంటిజర్ అంటే ఒక ఇంటిజర్ని జనరేట్ చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తున్నాం, జస్ట్ ఒక్క నెంబర్ని మాత్రమే. ఓకే, సమ్ నెంబర్ని జనరేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవ్వండి, వచ్చిన నెంబర్ రాదనమాట, వేరే నెంబరు రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా ర్యాండమ్ నెంబర్స్ని వచ్చిన నెంబర్ కాకుండా రకరకాల నెంబర్స్ని జనరేట్ చేసేదానికి ఈ ర్యాండమ్ అనే క్లాసు యూజ్ అవుతుంది. మరి అదే ఇక్కడ ఒక నెంబర్ కాకుండా నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ని ఎలా జనరేట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. సేమ్ R&D నెంబర్స్ అనే ఆబ్జెక్ట్ తీసుకొని R&D నెంబర్ ఈక్వల్ టు 0 అన్నాం ఫస్ట్. సో NBR ఈక్వల్ టు 1, NBR లెస్ దెన్ 9, NBR ప్లస్ ప్లస్ అని ఇచ్చి ప్రతిసారి కూడా R&D నెంబర్స్ డాట్ నెక్స్ట్ INT ద్వారా ఇక్కడ ఇంటిజర్స్ని జనరేట్ చేస్తూ దీంట్లో స్టోర్ చేస్తున్నాం. ఆ జనరేట్ అయిన ఆ వాల్యూని ప్రింట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్ రావడం జరుగుతుంది. అయితే ఒకసారి జనరేట్ అయింది, మళ్ళీ ఇంకొకసారి జనరేట్ కాదు, వేరే వాల్యూ వస్తుందన్నమాట. ఓకే, చూడండి, డిఫరెంట్ నెంబర్స్ ఇక్కడ జనరేట్ అయ్యి రావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అది డేట్ క్లాస్కి ఎగ్జాంపుల్. సో డేట్ అండ్ టైం వాల్యూస్ని ఎలా తీసుకొని ప్రింట్ చేయాలనే దానికి ఇక్కడ డేట్ అనే క్లాస్ ఉంది. దాంట్లో ఉన్న మంత్స్, డేస్, ఇయర్స్ని కూడా సపరేట్గా మనం తీసుకొని మెయింటైన్ చేయొచ్చు. TM అనే ఆబ్జెక్ట్ని ఈ డేట్ క్లాస్కి తీసుకోవడం జరిగింది. డిఫాల్ట్ డేట్ అండ్ టైం ఆ TM అనే దాని ద్వారా ఆబ్జెక్ట్ ద్వారా మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఫుల్ డేట్ అండ్ టైం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాటర్డే December 26th 10:43. గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారం ఎట్లా ఇయర్ ఇదంతా కూడా డిస్ప్లే కావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యూటిల్ ప్యాకేజ్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసాం. లింక్డ్ లిస్ట్ క్లాస్కి L1 అనే ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఈ లింక్డ్ లిస్ట్లో మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ పోతున్నాం. L1 డాట్ యాడ్, ఇక్కడ 0th ప్లేస్లో ఫస్ట్ ఇంటిజర్ ఆఫ్ 1 అన్నాం, నెక్స్ట్ ప్లేస్లో 2 అన్నాం. ఇట్లా నెంబర్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేసాం. తర్వాత యాడ్ ఫస్ట్ అని మళ్ళీ ఇవ్వడం జరిగింది, యాడ్ లాస్ట్ అని 6ని ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ కంటైన్స్ L1 లింక్ లిస్ట్లో ఏమున్నాయో డిస్ప్లే వస్తున్నాం. అదే చూడండి, ఇవి టోటల్గా లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ మనం యాడ్ చేసిన ఈ వాల్యూని 0 ద్వారా రీప్లేస్ చేసాం. అదేవిధంగా లాస్ట్ మనం ఇచ్చిన ఈ 5th వాల్యూని 6 ద్వారా ఫిఫ్త్ తర్వాత ఈ వాల్యూని పెట్టాం. ఫస్ట్ ఏమో యాడ్ ఫస్ట్ అనగానే రీప్లేస్ చేయలేదు, లింక్ లిస్ట్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫస్ట్లో ఈ వాల్యూని 1 అనే వాల్యూకి ముందర ప్లేస్ చేసాం. ఈ విధంగా లింక్ని ఫస్ట్ను కానీ లాస్ట్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే,